హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు శ్రీ అచ్యుత యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి టెంపరేచర్ కన్వర్షన్కి సంబంధించి మనకు వచ్చేటువంటి ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చూసాం. సో ఇప్పుడు థర్మల్ ఎక్స్పాన్షన్ అనేటువంటి టాపిక్ మీద క్వశ్చన్స్ ప్రీవియస్ లెసన్స్లో ఏమొచ్చినాయి, అవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ అనే టాపిక్లో a metal plate has two holes in it. When the plate is heated, the distance between the two holes. A metal plate has two holes in it. When the plate is heated, the distance between the two holes. Blank picture. Options వచ్చేసరికి A decreases, B increases, C does not change, D ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని ఆప్షన్ ఇచ్చారు. సో ఒకసారి తెలుగులో చూద్దాం. ఒక లోహపు పలకకి రెండు రంధ్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పలకను మనం హీట్ చేసామంటే వేడి చేసామో అప్పుడు ఆ రంధ్రాల మధ్య దూరం అనేది ఏం జరుగుతుంది? దూరం డాష్ ఇచ్చారు, దాంట్లో ఇంక్రీజ్ అంటే పెరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డిక్రీజ్ అని కాబట్టి తగ్గుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ అంటే పెరుగుతుంది. తర్వాత డజంట్ చేంజ్ అంటే ఏ విధమైన మార్పు రాదు. తర్వాత వచ్చేసరికి పెరగడం కానీ తగ్గడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది అనేది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక లోహ పదార్థం మెటల్ మెటీరియల్ అంటే మెటల్తో చేసేటువంటి ఏ మెటీరియల్ అయినా సరే, అది రాడ్ అవ్వచ్చు, ప్లేట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఖచ్చితంగా ఏ మెటల్ సర్ఫేసెస్ అయినా సరే, మెటీరియల్స్ ఏవైనా సరే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక మెటల్ సర్ఫేస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒక మెటల్ ప్లేట్ అన్నాం, సపోజ్ అది ఏ షేప్లో లేదు కాబట్టి ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. లోహ పలక మీద రెండు కంతలు ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి, రెండు హోల్స్. ఈ రెండు హోల్స్ మధ్యలో ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఇది హీట్ చేసినప్పుడు దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్స్లో బి అనేది మన ఆప్షన్ అవుతుంది. దీన్ని థర్మల్ ఎక్స్పాన్షన్, ఉష్ణ వ్యాకోచము అని చూద్దాం. ఈ ఉష్ణ వ్యాకోచము అనేది మనకి మూడు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఇది లీనియర్ ఎక్స్పాన్షన్. లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే దైర్ఘ్య వ్యాకోచము అని చూద్దాం. రెండోది ఏరియల్ ఎక్స్పాన్షన్, విస్తీర్ణ వ్యాకోచము. థర్డ్ వన్ వచ్చేసరికి వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఘన పరిమాణ వ్యాకోచము. ఈ మూడింటికి పేరులోనే ఉంటుంది. ఫస్ట్ది దైర్ఘ్య వ్యాకోచము, లీనియర్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. రెండోది ఏరియల్ ఎక్స్పాన్షన్, విస్తీర్ణ వ్యాకోచము అని చెబుతున్నాం. మూడోది వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఘనపరిమాణ వ్యాకోచము. దైర్ఘ్య వ్యాకోచము అంటే ఏదైనా సరే ఒక వస్తువుని మనం వేడి చేసినప్పుడు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే దాని లెంగ్త్లో చేంజ్ వస్తే దాన్ని దైర్ఘ్య వ్యాకోచము, పొడవులో మార్పు వస్తే దాన్ని దైర్ఘ్య వ్యాకోచము అని చెబుతాం. అట్లాగే ఏరియాలో మార్పు వస్తే అంటే వైశాల్యంలో మార్పు వస్తే విస్తీర్ణ వ్యాకోచము, ఏరియల్ ఎక్స్పాన్షన్ అని చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఘనపరిమాణ వ్యాకోచము అంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఈ మూడింటికి సంబంధించి మనకి మూడు కోఎఫిషియెంట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, గుణకాలు అంటే. సో మొదటిది దైర్ఘ్య వ్యాకోచ గుణకము, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. దీన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, దైర్ఘ్య వ్యాకోచ గుణకము అన్నాం. దాన్ని ఆల్ఫాతో డిఫైన్ చేస్తాం. అట్లాగే రెండోది కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్, విస్తీర్ణ వ్యాకోచ గుణకము అంటాం. దాన్ని బీటాతో రిప్రజెంట్ చేస్తాం. మూడోది కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఘనపరిమాణ వ్యాకోచ గుణకము అంటాం. దాన్ని గామాతో రిప్రజెంట్ చేస్తాం. ఆల్ఫా, బీటా, గామా ఈ మూడింటి ఏంటంటే వ్యాకోచ గుణకాలు. దైర్ఘ్య వ్యాకోచ గుణకము అనే దాన్నేమో ఆల్ఫాతో సూచిస్తాం. విస్తీర్ణ వ్యాకోచ గుణకము అనే దాన్నేమో బీటాతో సూచిస్తాం. ఘనపరిమాణ వ్యాకోచ గుణకాన్ని గామాతో సూచిస్తాం.
ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటి? ఆల్ఫా బీటా గామా అనేవి ఎలా ఉంటాయి అంటే ఆల్ఫా ఇస్ టు బీటా ఇస్ టు గామా. ఒక పదార్థానికి సంబంధించి మూడు వ్యాకోచ గుణకాల మధ్య నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే 1:2:3 రేషియోలో ఉంటుంది. The ratio between the coefficients of thermal expansions. Alpha means linear expansion, coefficient of linear expansion. Beta means coefficient of areal expansion. Gamma means coefficient of volume expansion. సో ఇక్కడ ఈ మూడింటి రేషియో 1:2:3 అని ఉంది అంటే ఇక్కడ మనం కన్క్లూజన్ రాసుకోవచ్చు. బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా అని, అలాగే గామా ఈక్వల్ టు 3 ఆల్ఫా అని మనం రాసుకోవచ్చు. ఆల్ఫా అంటే దైర్ఘ్య వ్యాకోచ గుణకము, లీనియర్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. సో బీటాని గామాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా మనం రాసుకోవచ్చు. సో ఈ రేషియో గుర్తుండాలి, ఈ రిలేషన్స్ మనకు గుర్తుండాలి. మరి ఈ ఆల్ఫా బీటా గామాలకి అసలు ఫార్ములాస్ ఏంటి? ఆల్ఫా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెబుతున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే పొడవులో మార్పు, లెంగ్త్లో చేంజ్ అంటున్నాం కాబట్టి దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ అని చూద్దాం. డెల్టా ఎల్, డెల్టా అనేది ఎప్పుడు రాస్తాము అంటే ఎక్కడైనా సరే డిఫరెన్స్ రాసేటప్పుడు అంటే తేడా ఎప్పుడు వస్తుంది అంటే మార్పు వస్తే తేడా వచ్చింది కాబట్టి డెల్టా ఎల్ అంటే పొడవులో మార్పు, చేంజ్ ఇన్ లెంగ్త్. టు ఎల్ అనేది ఒరిజినల్ లెంగ్త్ తీసుకోవాలి ఇక్కడ. అంటే ఎక్స్పాండ్ అవ్వకముందు ఎల్ ఎంత ఉందో దాన్ని పొడవుని ఎల్గా తీసుకుంటాం. డెల్టా టీ అంటే టెంపరేచర్లో వచ్చేటువంటి చేంజ్ని రాసుకుంటాం. సో డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ అనేది ఆల్ఫా ఫార్ములా అవుతుంది. అట్లాగే బీటాకు వచ్చేసరికి ఏరియాని ఏతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి డెల్టా ఏ ఇంటూ ఏ బై డెల్టా ఏ బై ఏ ఇంటూ డెల్టా టీ అవుతుంది. గామా ఈక్వల్ టు డెల్టా బి బై వి ఇంటూ డెల్టా టీ అవుతుంది. ఎక్కడైనా సరే మనం డెల్టాతో రిప్రజెంట్ చేశాము అంటే దాని మీనింగ్ ఏంటి అంటే చేంజ్ అని అర్థం. సో ఇక్కడ ఉష్ణోగ్రతలో మార్పుకి ఘనపరిమాణంలో ఎంత మార్పు వస్తుంది అనే దాన్ని తెలియజేసేది ఇక్కడ ఘనపరిమాణ వ్యాకోచ గుణకము గామాతో రిప్రజెంట్ చేస్తాము. ఇది ఆల్ఫా బీటా గామాలకు సంబంధించి. సో ఈ ఆల్ఫా బీటా గామాలు అనేవి ఏంటి అంటే వ్యాకోచ గుణకాలు, కోఎఫిషియంట్స్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. దాంట్లో ఆల్ఫా అంటే లీనియర్ ఎక్స్పాన్షన్, బీటా అనేదేమో ఏరియల్ ఎక్స్పాన్షన్కి, గామా అనేదేమో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి కోఎఫిషియంట్స్ గుణకాలు. సో ఈ మూడింటికి రిలేషన్ ఏంటి అంటే ఆల్ఫా ఇస్ టు బీటా ఇస్ టు గామా ఈక్వల్ టు 1:2:3 అవుతుంది. సో ఈ రిలేషన్స్ మనకు గుర్తుండాలి. ఈ రేషియో ఏంటి, అట్లాగే బీటాని గామాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా మనం ఎలా రాయగలము అనేది కూడా మనం నోట్ చేసుకోవాలి. సో దీని ప్రకారం ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైనా సరే ఒక మెటీరియల్ టెంపరేచర్ రైజ్ చేస్తే అంటే దానికి హీట్ని మనకు సప్లై చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది మెటల్స్ అయితే. సో ఇందా క్వశ్చన్ మనం చూసాం, ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఆ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఏ రెండు పాయింట్స్ తీసుకున్నా వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ మనం మెటల్ ప్లేట్ అన్నారు కాబట్టి అది ఏరియల్ ఎక్స్పాన్షన్కి సంబంధించింది, విస్తీర్ణ వ్యాకోచానికి సంబంధించింది అవుతుంది. కాబట్టి ఆ ప్రకారం ఆ రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ థర్మల్ ఎక్స్పాన్షన్ అటువంటి టాపిక్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఈజ్ x times the coefficient of superficial expansion, then the value of x is అనేది మన క్వశ్చన్. If the coefficient of cubical expansion is x times to the coefficient of superficial expansion, then the value of x is అనేది మన క్వశ్చన్. అంటే ఇక్కడ క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అనేటువంటి రెండు కొత్త పదాలు వచ్చాయి. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఘనపరిమాణ వ్యాకోచ గుణకము విస్తీర్ణ వ్యాకోచ గుణకానికి x రెట్లు ఉంటే x విలువ ఎంత అనేది మన క్వశ్చన్. క్యూబికల్ ఎక్స్పాన్షన్ అన్నా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అన్నా ఒకటే, అట్లాగే సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అన్నా ఏరియల్ ఎక్స్పాన్షన్ అన్నా ఒకటే. సో ఇక్కడ ఇచ్చినటువంటి మన క్వశ్చన్ ఏంటి అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఈజ్ x టైమ్స్ టు ది కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్. అంటే ఘనపరిమాణ వ్యాకోచ గుణకము విస్తీర్ణ వ్యాకోచ గుణకానికి x రెట్లు ఉంటే
ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ విలువ ఎంత అనేది మనకు కావాలి. ఇక్కడ మనకి ఘనపరిమాణ వ్యాకోచ గుణకానికి అట్లాగే విస్తీర్ణ వ్యాకోచ గుణకానికి మధ్య సంబంధం ఏంటి, రిలేషన్ ఏంటి అనేది మనకు కావాలి. అది ఫిక్స్డ్ రేషియోని ఆల్రెడీ మనం చెప్పాం. ఆల్ఫా ఇస్ టు బీటా ఇస్ టు గామా ఇస్ ఈక్వల్ టు 1:2:3 అని మనకు తెలుసు ఆల్రెడీ. ఈ మూడు దైర్ఘ్య వ్యాకోచ గుణకాలు, దైర్ఘ్య వ్యాకోచ గుణకము, అలాగే విస్తీర్ణ వ్యాకోచ గుణకము, ఘనపరిమాణ వ్యాకోచ గుణకము, ఉష్ణ వ్యాకోచ గుణకాల మధ్య ఉండేటువంటి సంబంధము, రిలేషన్ బిట్వీన్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా ఇస్ టు బీటా ఇస్ టు గామా ఈక్వల్ టు 1:2:3 అనేటువంటి సంగతి మనకు ఆల్రెడీ తెలుసు. సో దీని నుంచి మనకు కావాల్సింది ఆల్ఫా, మనకి ఈ క్వశ్చన్లో ఆల్ఫాతో మనకు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ బీటా గామా రెండు ఉన్నాయి. ఈ బీటా గామాల మధ్య మాత్రమే మనకి రిలేషన్ కావాలి. సో ఈ రెండింటికి రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆల్రెడీ మనకు తెలుసు బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా అంటున్నాము, అలాగే గామా ఈక్వల్ టు 3 ఆల్ఫా అంటున్నాము. గామా బై బీటా వాల్యూ ఎంత అవుతుంది, 3 ఆల్ఫా బై 2 ఆల్ఫా అవుతుంది. దీని నుంచి వాల్యూ 1.5 అవుతుంది. therefore gamma is equal to 1.5 బీటా. ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్ ఇది వచ్చింది మనకి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ అంటే గామా ఈజ్ ఎక్స్ టైమ్స్ టు ది కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అన్నారు. కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ మనం బీటా అని చెబుతున్నాం. సో దీనికి ఎక్స్ టైమ్స్ అన్నామంటే ఎక్స్ ప్లేస్లో ఎంత వచ్చింది అంటే ఇక్కడ 1.5 వచ్చింది కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1.5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఈ క్వశ్చన్లోకి వచ్చేసరికి 1.5 అనేది ఆప్షన్ అవుతుంది. ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్, క్యూబ్ అంటే అక్కడ ఘనము అంటే ఘనపరిమాణము అని అర్థము. సో అక్కడ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా ఈజ్ ఎక్స్ టైమ్స్ టు ది సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. సూపర్ఫిషియల్ అన్నా ఏరియల్ ఎక్స్పాన్షన్ అన్నా రెండు ఒకటే కాబట్టి సో దాన్ని బీటా అని తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇక్కడ గామా ఈక్వల్ టు 1.5 ఇంటూ బీటా వచ్చింది కాబట్టి సో ఎక్స్ టైమ్స్ అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత 1.5 అనేది మనకు వచ్చేటువంటి ఆన్సర్. ఇది మనం సాల్వ్ చేసినటువంటి అంటే మనకి ఇక్కడ ఈ రిలేషన్ తెలిస్తే మనం దాని నుంచి ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ రిలేషన్ తెలుసు కాబట్టి ఎక్స్ వాల్యూ 1.5 అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. Next question. The coefficient of volume expansion is ఘనపరిమాణ వ్యాకోచ గుణకము అనేది ఏమవుతుంది, కింద 4 ఆప్షన్లు ఇచ్చారు మనకి, ఒక్కొక్కటి జాగ్రత్తగా అర్థం చేయండి. ట్వైస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి 2 రెట్లు, రెట్టింపు అంటే 2 రెట్లు అని అర్థం. ఆప్షన్ బి twice the coefficient of areal expansion విస్తీర్ణ వ్యాకోచ గుణకానికి 2 రెట్లు. ఆప్షన్ సి thrice the coefficient of linear expansion దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి 3 రెట్లు. ఆప్షన్ డి thrice the coefficient of areal expansion విస్తీర్ణ వ్యాకోచ గుణకానికి 3 రెట్లు అనేది ఈ 4 ఆప్షన్. 4 ఏది కావాలి మనకి. సో మనకు ఫస్ట్ ఇచ్చింది వాల్యూమ్ ఎక్స్పాన్షన్, దాన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాము, గామాతో రిప్రజెంట్ చేస్తాం. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ట్వైస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. లీనియర్ ఎక్స్పాన్షన్ ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఆల్ఫా ఈక్వల్ ట్వైస్ అన్నారు కాబట్టి 2 ఆల్ఫా అవ్వాలి, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ట్వైస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అన్నాం. ఏరియల్ ఎక్స్పాన్షన్ ని బీటాతో రిప్రజెంట్ చేసాం కాబట్టి 2 బీటా అవ్వాలి. థర్డ్ ఆప్షన్ థ్రైస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అన్నాం, 3 ఆల్ఫా. ఫోర్త్ వన్ థ్రైస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అన్నాం కాబట్టి 3 బీటా. ఆల్రెడీ మనకి ఆల్ఫా బీటా గామా రిలేషన్ తెలుసుకున్నాం కాబట్టి వాటి నుంచి ఇక్కడ ఏది రాసుకుంటామంటే గామా ఈక్వల్ టు 3 ఆల్ఫా అనేది మనకు తెలుసు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది గామా ఈక్వల్ టు 3 ఆల్ఫా. ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఈజ్ థ్రైస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. అంటే మనకి ఈ రిలేషన్ మీద డిపెండ్ అయ్యేటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఈ ఆల్ఫా బీటా గామాకి సంబంధించి ఫార్ములాస్ ఏంటి,
వాటి ఉండేటువంటి రిలేషన్ ఏంటి, 1:2:3 రేషియోలో ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే దాని నుంచి ఈ రిలేషన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మెటల్ రాడ్ హ్యాస్ ఎ లెంగ్త్ ఆఫ్ 1 meter at 30 degrees Celsius. Alpha of a metal is 2.5 into 10⁻⁻5 per degree centigrade. The temperature at which it will be shortened by 1 millimeter is. అంటే ఇక్కడ మనకి ఒక మెటల్ రాడ్ లెంగ్త్ ఇచ్చారు, 30 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర, ఉష్ణోగ్రత దగ్గర ఒక లోహపు కడ్డీ పొడవు 1 మీటర్ ఉంది. ఆ లోహానికి సంబంధించినటువంటి ఆల్ఫా విలువ 2.5 into 10⁻⁻5 per degree centigrade ఇచ్చారు. The temperature at which it will be shortened by 1 millimeter is. ఏ ఉష్ణోగ్రత వద్ద ఆ రాడ్ 1 మిల్లీమీటర్ పొడవు తగ్గించబడుతుంది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూలో ఆల్ఫా వాల్యూ ఇచ్చాం. ఆల్ఫా అంటే దైర్ఘ్య వ్యాకోచ గుణకము, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అని చూస్తున్నాం. సో దానికి ముందు ఇచ్చిన వాల్యూస్ ఏంటి అనేది మనం నోట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 2.5 into 10⁻⁻5 per degree centigrade. దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 25 into 10⁻⁻6 per degree centigrade గా మార్చుకుంటాను నేను. సో ఇక్కడ 0.5 ఉంది కాబట్టి దీన్ని 10తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ డివైడ్ చేస్తాం, ఒక మైనస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇచ్చిన వాల్యూ లెంగ్త్ ఆఫ్ ది రాడ్ ఎల్ వాల్యూ ఇచ్చారు 1 మీటర్. షార్ట్ ఎండ్ బై లెంగ్త్ అన్నారు కాబట్టి 1 మిల్లీమీటర్ ఇచ్చారు. ఇక్కడ షార్ట్ ఎండ్ అంటే డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ డెల్టా ఎల్ వాల్యూని మనం మైనస్ వాల్యూకి తీసుకోవాలి. -1 మిల్లీమీటర్, మిల్లీమీటర్స్ మీటర్స్లోకి మార్చితే -10⁻³ మీటర్స్ అవుతుంది. ఇంకొకటి మనకి ఇచ్చింది టెంపరేచర్, ఇనీషియల్ టెంపరేచర్ T1 వాల్యూ ఇచ్చారు, అది 30 degrees Celsius. వీటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది T2 కనుక్కోవాలి. T1 ఇచ్చారు కాబట్టి మనకు ఆల్ఫా వాల్యూ తెలుసు, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ అనేది మనకు తెలిసినటువంటి ఫార్ములా. దీని నుంచి డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ, ఇక్కడ మనకి డైరెక్ట్గా డెల్టా టీ ఇవ్వలేదు, టెంపరేచర్స్ మెన్షన్ చేశారు కాబట్టి దీన్ని T2 - T1 గా రాసుకుంటాం. ఆల్ఫా వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూ రాసుకున్నాం 225 into 10⁻⁻6 is equal to డెల్టా ఎల్ -10⁻³ బై ఎల్ అంటే 1 ఇచ్చాం, T2 - T1 వాల్యూ 30. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే T2 - 30 is equal to -10⁻³ by 25 into 10⁻⁻6. ఇక్కడ 10⁻⁻6 పైకి వెళ్తే +6 అవుతుంది, +6 - 3 అంటే 10³ అవుతుంది, 10³ by 25 that equal to 1000 by 25 అంటే -40. T2 equal to -40, ఈ -30 అయితే +30 అవుతుంది, +30, therefore -10 degrees Celsius. ఇది మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ వాల్యూ. అంటే ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ వాల్యూ ఇచ్చారు, ఆల్ఫా వాల్యూ ఇచ్చారు కాబట్టి ఆ ఆల్ఫా ఫార్ములా రాస్తున్నాం, దాని నుంచి T2 టెంపరేచర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ఫార్ములా మనకు తెలుసుకుంటే ఈ క్యాలిక్యులేషన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా అనేది మనకు ఇచ్చారు. సో డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ దైర్ఘ్య వ్యాకోచ గుణకము అని రాయకుండా ఓన్లీ ఆల్ఫా అనేది మాత్రమే మెన్షన్ చేశారంటే ఆల్ఫా వాల్యూ ఏంటి, దేనికి సంబంధించింది, దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అనేది మనకు తెలిస్తే ఇట్లా మనం ఈ సింప్లిఫికేషన్ చేసుకుంటూ వస్తాం. ఇది థర్మల్ ఎక్స్పాన్షన్కి సంబంధించి ఇంతవరకు ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఇక్కడితో క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగిలిన టాపిక్స్ అట్లాగే మిగిలిన క్వశ్చన్స్ చూస్తాం.
థ్యాంక్ యూ.